ఫ్లిప్‌కార్ట్‌లో లిస్టింగ్ ఎలా చేసుకోవాలి? ప్రోడక్ట్ డైమెన్షన్ ఎలా ఇవ్వాలి? ప్రతి ఒక్క ఆప్షన్స్‌ని ఎలా ఫిల్ చేయాలి? ప్రతి ఒక్క డీటెయిల్స్‌ని ఎలా చేయాలి? తర్వాత ఫోటోస్ ఎలా యాడ్ చేయాలి? కలర్స్ ఫోటోస్ ఎలా యాడ్ చేయాలి? అన్నీ చూపిస్తున్నానండి. ఇది నా ఫ్లిప్‌కార్ట్ డాష్‌బోర్డ్ అండి. ఈరోజు ఒక ఆర్డర్ అయితే వచ్చింది. అలాగే తర్వాత దాని సేల్స్ పక్కన న్యూ ఆర్డర్స్ ఎన్నున్నాయి అన్నీ చూపిస్తున్నాను. ఆల్ లిస్టింగ్ ట్యాబ్‌లో లిస్టింగ్స్ ట్యాబ్‌కి వెళ్ళాలండి. మై లిస్టింగ్స్ అనేవి ఓపెన్ చేసుకుంటే యాడ్ న్యూ లిస్టింగ్ అని ఉంటుంది. అక్కడ మనం ఇక్కడ ప్రోడక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. పైన సిల్వర్ జ్యువెలరీ ఉంది, అలాగే ప్రేషియస్ జ్యువెలరీ ఉంది. సిల్వర్ జ్యువెలరీకి వెళ్ళిపోయి మనం అక్కడ ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రోడక్ట్స్ని టైప్ చేయాలన్నమాట. సో ఫోటో వస్తుంది, ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత చెక్ బ్రాండ్కి వెళ్ళాలి. అంటే బ్రాండ్ నేమ్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బాక్స్లోని ఏదైనా సరే క్యాపిటల్స్వి ఒక 5 లెటర్స్ టైప్ చేసి చెక్ బ్రాండ్ అని చేస్తే అది గ్రీన్ కలర్ బ్లూ కలర్లో వస్తే యాక్సెప్ట్, రెడ్ కలర్లో వస్తే నాట్ యాక్సెప్ట్, మళ్ళీ వేరేది ఏదైనా టెక్స్ట్ చేయండి. తర్వాత ఫొటోస్ అప్లోడ్ చేయాలండి. నేను నా కంప్యూటర్లోనే ఫొటోస్ అనేవి తీస్తున్నాను. ఇమేజ్ 1 ఇదండి. ఇమేజ్ 1 ఎప్పుడు కూడా వైట్ స్క్రీన్ అనేది ఉండాలి. బ్యాక్న వైట్ స్క్రీన్ అంటూ క్లారిటీగా కనిపిస్తుంది. ఇమేజ్ 2 కూడా అప్లోడ్ చేస్తున్నాను సేమ్ ప్రోడక్ట్కి. వెతుక్కోవాలండి. మనం ఏ ఫోల్డర్లో పెట్టామో చూసుకోవాలి. ఇమేజ్ 2 అండి ఇది నా ప్రాపర్ ఇయర్ రింగ్ అనమాట. ఇది క్లాత్ పైన ఫోటో తీశాను. అది వైట్ బ్యాక్గ్రౌండ్తో రెడీ చేశాను అనమాట. సో నేను 2 ఇమేజెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రైస్, స్టాక్స్, షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ ట్యాబ్లో మాత్రం మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలండి. పక్కన ఉన్న ఆప్షన్స్ బట్టి ఫిల్ చేయాలి. పక్కన ఎస్క్యూఐడి అని ఉంటుంది. మన ప్రోడక్ట్కి ఏ ఐడి పెట్టుకోవాలో మనం ముందే సెలెక్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ ఐడి బట్టి మనం ప్రోడక్ట్ అనేది ప్యాక్ చేసుకుంటాం. పైన సెర్చ్ ఎస్క్యూఐడి అని ఉంటుంది. మనం అక్కడ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, బట్ నేను ఇస్తున్నాను. కింద కూడా మళ్ళీ ఎస్క్యూఐడి అని ఉంటుంది. ఎస్క్యూఐడి అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఇక్కడ నేను జూమ్కి 89654 ఇస్తున్నాను. అలాగే కింద ఎస్క్యూఐడి అండి ఇది. ఇక్కడ కూడా ఎస్క్యూఐడి అనేది ఇచ్చుకోవాలి. ఇదే మన ప్రోడక్ట్ ఐడి అనమాట. మనకి లేబుల్ మీద కూడా ఇదే ఐడి వస్తుంది. ఈ ఐడి చూసి మనం ఫోటో చూడకపోయినా సరే ప్యాక్ చేసుకునేలా ఉండాలన్నమాట ప్రతి ఒక్క ఫోటోకి. నెక్స్ట్ స్టార్టింగ్ స్టేటస్ అండి సెలెక్ట్ చేసుకోవాలి. అందులోని ఫ్లిప్కార్ట్ సెల్లర్ సెలెక్ట్ 1 అంటే యాక్టివ్ కావాలి. తర్వాత ఎంఆర్పి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మీ ప్రోడక్ట్ కొన్ని రేటుకి ఒక ఎంఆర్పి ఉంటుంది. అలా కింద యువర్ సెల్లింగ్ ప్రైజెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రోడక్ట్ హై రేటుకి ఇప్పుడు ఇంత ఉంటుంది కదా, ఎంఆర్పి ఇవ్వాలి. తర్వాత మీ ప్రోడక్ట్ మీరు ఎంతకు అమ్ముతున్నారో కూడా ఇవ్వాలి. అంటే ఎంఆర్పి కంటే మీ ప్రోడక్ట్ ప్రైస్ ఇంకా తక్కువగా ఉండాలన్నమాట. అదనమాట. నేను ఎంఆర్పి 7-8 పైన ఇచ్చాను, కానీ యువర్ ప్రైసింగ్కి వచ్చేసి 487 ఇచ్చాను. ఆ తర్వాత మినిమం క్వాంటిటీ ఎన్ని క్వాంటిటీ మీకు ఆర్డర్ చేసుకోవాలని అడుగుతుంది. మినిమం 1 ఇచ్చేయండి. ఎందుకంటే మన సింగిల్ లిస్టింగ్ కాబట్టి 1 అని ఉండాలి. ఆ తర్వాత అల్టిమేటెడ్ బై ఎన్ని రోజులకైనా అడుగుతుంది. 2 డే తర్వాత సెలెక్ట్ 1 అని అడుగుతుంది. ఇన్స్టాక్ ఇచ్చేయండి. తర్వాత స్టాక్ అడుగుతుంది. స్టాక్ 5000 మినిమం వేయండి. మీ దగ్గర తక్కువ ఉన్నా పర్వాలేదు, 5000 వేయండి. ఎందుకంటే లో స్టాక్కి ఆర్డర్స్ ఎక్కువ రాదన్నమాట. షిప్పింగ్ ఎవరు చేస్తారని అడుగుతుంది. ఫ్లిప్కార్ట్ అని ఇచ్చేయండి. షిప్పింగ్ ప్రొవైడర్ ఫ్లిప్కార్ట్ అని ఇచ్చేయండి, ఎందుకంటే ఫ్లిప్కార్టే చేస్తుంది కాబట్టి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం. ప్యాకింగ్ డీటెయిల్స్ అనమాట. షిప్పింగ్ ఎవరు చేస్తారు అనేది మళ్ళీ అడుగుతుంది. దానికి ఫ్లిప్కార్ట్ అనే ఇచ్చేయండి. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. మొత్తం అన్నీ ఇచ్చేసినట్టేనమాట ఈ పేజ్లోని. తర్వాత ప్రోడక్ట్ లెంత్ అని అడుగుతుంది. నాది 4 ఇంచెస్ అనమాట ఇయర్ రింగ్స్. తర్వాత బ్రెడ్త్ అడుగుతుంది 1. తర్వాత హైట్ అడుగుతుంది 4 ఇంచెస్. తర్వాత 4, ఎందుకంటే మనం మౌస్ చేంజ్ చేసేసరికి అప్ అండ్ డౌన్ అవుతుంటాయి అన్నమాట. సో 4 అనమాట. కిందకి వస్తే వెయిట్ అడుగుతుంది. వెయిట్ ఎప్పుడూ కూడా గ్రామ్స్లో పెట్టాలి అనుకుంటే 0 ఇచ్చి తర్వాత మీ ప్రోడక్ట్ ఎంత వెయిట్ ఉంటే అంత, మన మౌస్ బట్టి అది మైనస్ అవుతుంది. వెయిట్ 0.20 గ్రామ్స్ అనమాట. నెక్స్ట్ హెచ్ఎస్ఎన్ కోడ్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కింద ఫైండ్ రిలవెంట్ కోడ్ అని ఉంటుంది. ఇందులో మన ప్రోడక్ట్కి ఏదైతే సూట్ అవుతుందో చెక్ చేసుకోవాలి.
ఇందులో మనకి ఏ ప్రోడక్ట్కి ఏ సూట్ అవుతే దాన్నే చెక్ చేసుకోవాలన్నమాట. మ్యాక్సిమం 3లో పెట్టండి. ఇక్కడ 18, 3, 1.5, 0 ఇలా ఉంటుంది కదా, 3లోనే పెట్టండి. నెక్స్ట్ లగ్జరీ చెస్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ మాత్రం అస్సలు ఏం రాయకండి, ఎంటీగా వదిలేసేయండి. కిందన ట్యాక్స్ కూడా అడుగుతుంది, జిఎస్టీ ఎంత పడాలి అని. నేను 3% పెట్టాను. నెక్స్ట్ మన కంట్రీ ఏటని అడుగుతుంది, ఇండియా సెలెక్ట్ చేసుకోండి. కొంచెం స్లోగా స్క్రోల్ చేస్తే ఇండియా దొరుకుతుంది, ఇండియా అని పెట్టేయండి. ఇండియా అని వచ్చింది. తర్వాత మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ అడుగుతుంది. అసలు ఇప్పుడు నేను భవిష్య కలెక్షన్స్ కదండి, మాది ఛానల్ నేమ్ కూడా భవిష్య కలెక్షన్ అని ఉంటుంది, అలాగే ఫ్లిప్కార్ట్ నేమ్ కూడా భవిష్య కలెక్షన్స్ అని ఉంటుంది. సో భవిష్య కలెక్షన్స్ అని ఇచ్చేసాను. కింద ప్యాకెట్ డీటెయిల్స్ కూడా సేమ్ టు సేమ్ భవిష్య కలెక్షన్స్ అని ఇవ్వాలి. మీరు క్యాపిటల్ లెటర్స్ ఇవ్వండి, ఎందుకంటే క్లారిటీగా కనిపిస్తుంది చూసే వాళ్ళకి. స్మాల్ లెటర్స్ కంటే క్యాపిటల్ లెటర్సే బెటర్. రెండుటి కూడా భవిష్య కలెక్షన్స్ అని ఇచ్చేయండి. సో ఇక్కడ ఈ ట్యాబ్లో అన్నీ అయిపోయాయి అనమాట. నెక్స్ట్ ట్యాబ్కి ప్రోడక్ట్ ఇవన్నీ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతే ఇక్కడ చూపించేస్తుంది అనమాట. మనం 17కి 15 ఆప్షన్స్ అయితే ఇచ్చేసాం. ఇక్కడ మోడల్ నేమ్ నెక్స్ట్ పేజ్లో మోడల్ నేమ్ అనమాట. అలాగే మైక్రో గోల్డ్ ప్లేటింగ్ ఇయర్ రింగ్స్ అని, జుమ్కీ ఇయర్ రింగ్స్ అని పెట్టాను అనమాట నేను నా మోడల్ నేమ్. ఎందుకంటే మీరు ఒకసారి మోడల్ నేమ్ తెలియకపోతే మీరు ఒకసారి ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి, ఫ్లిప్కార్ట్ యాప్ ఉంటుంది కదా, యాప్లో ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసి మీ ప్రోడక్ట్కి సంబంధించినది ఏదైనా ఫోటో ఉంటే ఆ ఫోటో ఓపెన్ చేసి వాళ్ళ టైటిల్ ఎలా పెడుతున్నారు, డిస్క్రిప్షన్ ఎలా రాస్తున్నారు, తర్వాత మిగిలినవన్నీ కూడా ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు అందులో చూసి వేయచ్చు. నేను డ్రాప్ అండ్ యాంగిల్స్ కిందన జలా జుమ్కీ అని ఇస్తున్నాను, ఎందుకంటే నా ఇయర్ రింగ్స్ జుమ్కీ కాబట్టి. నెక్స్ట్ ఆప్షన్స్ గ్రీన్ కలర్లు ఉన్నాయి కదండి సైడ్లు, ఇవన్నీ ఆప్షన్స్ అది ఫిల్ చేసింది అనమాట. గ్రీన్ ఉన్నది అంటే అది ఫిల్ చేసింది. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఆల్, ఎవరెవరికి ప్రోడక్ట్ యూస్ అవుతుంది అంటే నేను ఉమెన్ ఒకటి గర్ల్ ఒకటి పెట్టాను. తర్వాత మోడల్ నేమ్ ఇందాక మనం మోడల్ నెంబర్ పెట్టాం కదా, అదే రాయాలి. ఇక్కడ మోడల్ నేమ్ మోడల్ నెంబరు ఒకటే ఉండాలన్నమాట. తర్వాత బేస్ మెటీరియల్ అని అడుగుతుంది కిందన. బేస్ మెటీరియల్ వచ్చేసి అలోయ్ అని పెడుతున్నాను, అలోయ్ ఒకటిని బ్రాస్ ఒకటి. సో ఈ రెండు కూడా నా ప్రోడక్ట్ సూట్ అవున బేస్ మెటీరియల్స్ అనమాట. ఈ తర్వాత సిట్రికల్ గోల్డ్ ఇవన్నీ పెడుతున్నాను అన్నమాట. నా ప్రోడక్ట్కి ఏవైతే సూట్ అవుతున్నాయో వాటిని మాత్రం నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, మిగిలిన సెలెక్ట్ చేయక్కర్లేదు. మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చండి, లేదా మీరు ఒకటైనా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు, ఇది మీ ఆప్షన్ అనమాట. తర్వాత డైమండ్ క్లారిటీ అడుగుతుంది, జెమ్ స్టోన్ అడుగుతుంది. ఇవన్నీ కూడా ఫ్లిప్కార్ట్ అడుగుతుంది, కానీ మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం డైమండ్ జ్యువెలరీ ఏం సేల్ చేయట్లేదు. ఏవో ఒకటి ఇచ్చేయండి. ఎథ్నిక్ అడుగుతుంది, కలెక్షన్స్ ఎయిటీన్ అడుగుతుంది, ఎథ్నిక్ ఇచ్చేయండి. తర్వాత ప్లేటింగ్ అడుగుతుంది, ప్లేటింగ్ కూడా జుమ్కీ అని ఇచ్చేయండి. ఆ తర్వాత సిల్వర్ వెయిట్ అడుగుతుంది, సిల్వర్ వెయిట్ కూడా 10 5 ఎంతో కొంత ఇచ్చేయండి, ఎందుకంటే ఆప్షన్ ఏది కూడా ఖాళీగా ఉంచకూడదు అదనమాట. మీరు ఏమి ఇచ్చారనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ఇది ఆప్షనల్. డిస్క్రిప్షన్ సైన్ చూస్తున్నారు కదా, ఇది ఆప్షనల్, ఎడిషనల్ డిస్క్రిప్షన్ అనమాట. ఇవి మీరు ఎక్స్ట్రా వేసుకుంటే మీకు బూస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట. కొన్ని ఆప్షన్స్ని కరెక్ట్గా ఫిల్ చేసుకుంటే బూస్ట్ వస్తుంది. ఇక్కడ సిల్వర్ వెయిట్ అడుగుతుంది, ఏదో ఒకటి 10 5 1 ఎంతో కొంత. మెయిన్ ఆప్షన్ అనేది ఫిల్ అయిపోవాలి, అది మనం 80కి 19 ఆప్షన్సే ఫిల్ చేసాం, ఇంకా చాలా ఉండిపోయాయి అనమాట. ఇప్పుడు అవన్నీ సెట్ చేసుకొని మళ్ళీ ఫిల్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. ఇక్కడ ఆక్యుపేషన్ అడుగుతుంది అనమాట. ఈ ఇయర్ రింగ్స్ని మీరు ఎప్పుడు యూజ్ చేయొచ్చు అని అడుగుతుంది. ఎవ్రీడే, లవ్, ఎంగేజ్మెంట్ ఎప్పుడైనా చేయొచ్చు. ఇక్కడ ఈఎన్ యూపీసీ అని ఉంది కదా, దాన్ని వదిలేసేయండి, అది ఏం చేయకండి, ఎందుకంటే దాని నెంబర్ అనేది మన దగ్గర లేదు. ఇక్కడ నెంబర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ అని అడుగుతుంది, ఎంత 5 ఎంతకి ఇచ్చేయండి. ఇయర్ రింగ్స్ బ్యాక్ టైప్స్ ఏమని అడుగుతుంది, నాది బటన్స్ కాబట్టి బటన్స్ ఇచ్చాను. తర్వాత ఆప్షన్ అదే ఫిల్ చేసింది. సెట్టింగ్స్ ఏమైనా ఉన్నాయంటే లేవు. డిజైన్ ఏంటి అంటే హెవీ కాదు, మినిమల్ అని అర్థం అనమాట. డిస్క్రిప్షన్ ఆటోమేటిక్గా ఫిల్ చేసింది, ఒక్కోసారి ఫిల్ చేస్తుంది, ఒక్కోసారి ఫిల్ చేయదండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీ ప్రోడక్ట్ని చాట్‌జీపీటీకి కానీ జెమినీ ఏఐకి కానీ ఇచ్చేసి ఈ ప్రోడక్ట్కి నాకు డిస్క్రిప్షన్ కావాలి అని చెప్తే డిస్క్రిప్షన్ ప్రాంప్ట్ కింద రెడీ చేసేస్తుంది, దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకుంటే అయిపోతుంది. సెర్చ్ కీవర్డ్స్ అనమాట. ఈ కీవర్డ్స్ అనేవి ఎలాగ ఇవ్వాలంటే ఫ్లిప్కార్ట్ యాప్లోకి వెళ్ళిపోండి. మీరు ఇయర్ రింగ్స్ కదా, ఇప్పుడు నేను ఇయర్ రింగ్స్ పెడుతున్నాను, ఇయర్ రింగ్స్ అని సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తే
టాప్ ఒక 5, 6 నేమ్స్ ఇస్తది. ఇయర్ రింగ్స్ ఉమెన్‌కా, మెన్‌కా ఇయర్ రింగ్స్ మొత్తం ఈ ఆప్షన్స్‌లోని ఎమరల్డ్ క్వాలిటీ, ఎమరల్డ్ హైట్, విడ్త్, షేపు, తర్వాత న్యాచురల్ షేపు, హైట్, విడ్త్, క్వాలిటీ, క్లారిటీ అన్నీ అడుగుతుంది. నెక్స్ట్ తర్వాత డైమండ్స్ గురించి షేప్స్ అన్ని దగ్గర ప్రతి దగ్గర రౌండ్ అని ఇచ్చేసేయండి. మిగిలినవన్నీ కూడా క్వశ్చన్లోనే ఉంటుంది. ఇప్పుడు న్యాచురల్ షేప్ సెమీ స్టోన్స్ అని ఉన్నదనుకో, న్యాచురల్ షేప్ సెమీ తీసేసి న్యాచురల్ స్టోన్స్, అలాగే ఎమరల్డ్ సెమీ స్టోన్స్ అని అంటే సెమీ తీసేసి ఎమరల్డ్ స్టోన్స్, ఇలా అన్ని ఆప్షన్స్ని మీ ప్రోడక్ట్ తగ్గ ఫిల్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ అన్ని ఆప్షన్స్ని ఫిల్ చేసిన తర్వాత 80 ఆప్షన్స్లో కొన్ని అయితే మనం ఇవ్వలేదు, ఎందుకంటే ఈఎస్ఎన్ నెంబరు, ఇంకొకటి వీడియో కూడా ఇవ్వలేదు. కొన్ని ఒక 3-4 ఆప్షన్స్ అయితే మనం ఇవ్వట్లేదు. మిగిలిన ఆప్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత పైన సేవ్ గో బ్యాక్ పక్కన సెండ్ క్యూసీ అని ఉంటుంది, అది నొక్కిస్తే వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. లైవ్లో వెళ్ళడానికి 24 అవర్స్ టైం అయితే పడుతుందండి. అప్పుడు చూపిస్తుంది మనం ప్రోడక్ట్ ఎంత రిజల్టేషన్తో అప్లోడ్ చేసామని, అంటే 90%, 96%, 80% అనేది క్లారిటీగా చూపించేస్తుంది. ఇలాంటి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేశానండి. మొత్తం కామర్స్ గైడెన్స్లో పిన్ టు పిన్ ఒక్కొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి నేను. ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నేను కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే మీ టాపిక్ పైన సరే ఏదైనా వీడియో కూడా నేను చేసి అప్లోడ్ చేస్తానండి. మొత్తం కంప్లీట్ గైడెన్స్ అయితే ఇవ్వబోతుంది. ఇది నా లాస్ట్ 5 ఇయర్స్గా నా కామర్స్ జర్నీలో నా అనుభవాన్నే నేను వీడియోస్ కింద చూపించి చెప్పడం జరుగుతుంది. ఇది నా ఫ్లిప్కార్ట్ డాష్బోర్డ్. లాస్ట్ 5 ఇయర్స్గా నేను కామర్స్ బిజినెస్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కామర్స్ బిజినెస్కి ఏ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేయాలి అనే టాపిక్ మీద వీడియో చేయబోతున్నానండి. అసలు ఫ్లిప్కార్ట్లో ఏ ప్రోడక్ట్ని జనాలు ఎక్కువగా కొంటున్నారు, ఆ ప్రోడక్ట్ని మనం ఎలా సెర్చ్ చేయాలి, వాటిని ఎలా లాంచ్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అండి. నోటిఫికేషన్ ఆన్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో రాగానే వచ్చేస్తుంది.